ప్రార్థన చేసుకున్నాం. రక్షకుడా, విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఆరాధనంతా మాకు మంచిగా ఇచ్చారు. తిరిగి ఉదయకాలంలో ప్రభు నీ పాదాల సన్నిధికి వచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చింది కొందనాలు. ఎమ్మెల్యేని స్వరం మా కోసం వినిపించండి, సన్నిధి ఉంచండి. యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. తీసినవా? 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వవలెను. ఆ గడువు గీత ఏదనగా 2వ వచనం. 15 2వ వచనం. తన పొరుగు వారిని అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వలను. అది యెహోవా గడువు అనబడును గనుక అప్పించిన వాడు తన పొరుగువాని నైనను తన సోదరి నైనను నిర్బంధింపకూడదు. 3వ వచనం. నిత్య నిబంధన నిర్బంధింప వచ్చినప్పుడు దాని నీ సహోదరుని పెద్దనున్న దాన్ని విడిచిపెట్టవలను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడు యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించు. కావున నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు ఈ దేవుడైన యెహోవా మాటలను జాగ్రత్తగా ఇన్నేడలా మీలో బీదలు ఉందురు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించిన గనుక నీవు అనేక జనములను ఆశీర్వదించదవు కానీ అప్పుడు చేయు అనేక జనములను ఏలుదురు కానీ వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశముందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినేలా బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. 8 నీ చేయి నడుము కట్టుకొనక వాని కొరకు అవశ్యకముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఎక్కరకు చాలించినంత ఆవశ్యకముగా వానికి ఇచ్చి ఇవ్వాలను. విడుదల సంవత్సరమైన 7 సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఇయ్యక పోయిన ఎడల ఒడక వేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టుము, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను. వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యాలన్నింటిలోనూ నీవును చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదల దేశంలో ఉండకూడదు. అంచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరుల దేవులను బీదలకును అవశ్యంగా నీ చెయ్యి చాపవాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలోను ఎబ్రియుడే గాని ఎబ్రియురాలే గాని నీ అమ్మబడిన 6 సంవత్సరాలు నీకు దాస్యము చేసిన ఎడల 7 సంవత్సరములు వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవాలని. అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయనప్పుడు
నీవు వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. నీవు ఆ ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకొని వాని మందిరంలోని కళ్ళంలోను నీ ద్రాక్ష గ్రనులలోను కొత్తగా ఆవశ్యకము వానికి ఇవ్వవాలని నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవాలని. ఆ హేతువు చేత నేను ఈ సంగతిని నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటివారిని ప్రేమించుచున్నాను కనుక నీ యొద్ద నుండి వెలువాన్ని అతడు నీతో చెప్పిన ఎడల నువ్వు కదురుము పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలను. ఆ తరువాత అతను నిత్యము నీకు దాసుడై ఉన్నాడు. వారిని సత్యాంత్రునిగా స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకోకూడదు. ఎలానగా వాడు 6 సంవత్సరాలు నీకు దాస్యము చేసినందున జీవితానికి రావాల్సిన 2 జీతముల లాభాలను నీకు కలిగేను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయునన్నిటిలో నీ విషయంలో నేను ఆశీర్వదించును. నీ గూళ్ళలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగవారిని నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠింపవలను. నీ కోడెల్లో తొలిచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దాన్ని తనకివ్వవలెను, తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినేలా నీ దేవుడిని యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఆ జింకను దప్పిని తినున్నట్లుగా నీ పురంలోన పవిత్రతలో దాన్ని తినవచ్చును. వాటి రక్తము మాత్రము నీవు తినకూడదు. నీళ్ళ వల్లే భూమి మీద దాన్ని పారబోయేవాడు. నీళ్ళ వల్లే భూమి మీద దాన్ని దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకున్నారు. ఇందులో చదువుకుంటూ వెళ్తూ ఉంటే మన దేవుడు మనకు చెప్పిన విషయాలు మరి గొప్ప మాటలై ఉన్నారు. మరి ఆయన చెప్పినట్టు వినడము ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలు ఏం చేస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవలో వారు నడుచుతూ ఉన్నారు. నేనే నిజమైన దేవుడిని, నేనే దేవుని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మొర్రో అని చెప్పినా కానీ విననొల్లని ప్రజలుగా ఆచారం పద్ధతులు విడిచిపెట్టుకోలేని వారుగా ఉండి వారి జీవితాలను నాశనం చేసుకునే వారుగా ఉంటూ ఉన్నారు. మరి దేవునికి కోపం రావట్లేదా? వస్తుంది. కానీ కోపం వచ్చిన ఆయన బిడ్డలపై జాలి కరుణ బట్టి ఇతరులను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వర్షాల కోసం ప్రార్థిస్తే దేవుడికి ఎంతో కోపం వస్తుంది. చేయొద్దని కొన్ని చేసుకుంటూ విగ్రహాలు ఇవన్నీ చేసుకుంటూ మరి చేస్తూ ఉంటే దేవుడికి కోపం వస్తుంది. కానీ మనం ఉన్నాం, భూమి మీద బ్రతికి ఉన్నాం కాబట్టి వారిని బట్టి మమ్మల్ని శిక్షించగా మమ్మల్ని కనికరం చూపించి జాలి చూపించి మాకు వర్షం లేదు ప్రభు అని మొర్రాని దేవుడు నిజమైన దేవుని ఎరిగిన బిడ్డను ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపిస్తూ ఉన్నాడు. అది గ్రహించలేని ప్రజలు ఏం చేస్తున్నారంటే చీకట్లోనే బ్రతుకుతున్నారు. నిన్న టీవీలో చూసినాం, భవిష్యవాణి అని ఆ దేవతమ్మ చెప్తుంది. నేను చెప్పినట్టు వింటలేరు, నాకు విగ్రహ ప్రతిష్ఠ చేయట్లేరు అని ఆమె చెప్తుంది. అమ్మా మరి వర్షాలు వస్తాయా రావా అమ్మా అన్నమాట. ఓ కుంభకోత వర్షాలు ఉన్నాయి, మరి ఇది పాపం ఎక్కువ అవుతుంది. తను కూడా చెప్తుంది కరెక్టే, భూమి మీద పాపం స్థిరపడింది.
మరి పాపం పోవాలంటే ఒక పవిత్రమైన రక్తం ఉంటుంది. ఆయనే మన కోసం చిందించాడు. ఆయన ద్వారా తప్ప దేవుని రాజ్యానికి చేరే మార్గం లేదని స్పష్టంగా బైబిల్లో ఉంది. ఆయన నమ్మిన బిడ్డలు చెప్తూ ఉంటే విననులని ప్రజలు చీకట్లో బ్రతుక్కుంటూ ఆ చీకట్లోనే జీవించుకుంటూ ఆ విగ్రహాలు చెప్పినవి చేస్తున్నారు. ఓకే, దేవుని కంటే ఆ దేవతలు కొంచెం తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి తిరిగి లేవలేదు, అలానే విగ్రహంగా మారిపోయారు. చరిత్రలు ఉండొచ్చు, వారి జీవితాలు ఉండొచ్చు, కానీ చనిపోయి తిరిగి లేవలేదే. వారి పాప జీవితంతో అలానే బ్రతికారు. యేసుప్రభు నేను ఆ పాపముల కోసం తన ప్రియ కుమారుని వెనుదీయకుండా భూలోకానికి పంపాడు. మానవుల రక్తం చెందించి మరి మానవుల పాపం పోవడానికి తన రక్తం చెందించాడు. మరి ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో పాపం లెక్క ఉన్నాడా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఈ లోకంలో మానవులు జీవించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరలేని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉంటే విననొల్లని ప్రజలు చీకట్లో బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి ఒక వస్తుంటుంది, దుఃఖపడుతూ ఉంటాడు. మరి ఎందుకు జీవితాలు బ్రతకాలి? దేవుడు మన ప్రార్థన విని ఆయన వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. అసలు సైన్స్ ప్రకారం ఈ సంవత్సరము వర్షాలు లేవు. ఎలీనా ప్రభావం వచ్చింది, వర్షాలు ఉండవు. సో మామూలుగా పడ్డ వర్షానికి దాని దగ్గర పంట వేసుకోరని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఆయన కూడా చెప్పేది ఎట్లా చెప్తున్నారు సార్, ప్రజలకి ఎంత విమర్శించమని, అరే పనికి మారిన వాడా వర్షాలు పడవరా అని ఎంత విమర్శించు. ఆయనకున్న స్థానం అనేది గుర్తిరగలేక ప్రజలను ఎట్లా గౌరవించాలో తెలియక వ్యర్థమైన మాటలు. ఆ ప్రజలే కదా ఆ సింహాసనం మీద నిలబెట్టింది. ఆ ప్రజలకుతో మర్యాదతో మాట్లాడితే ఏమైంది కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు చేసేది ఏముంటుందంటే కథం, నా అధికారంలో వచ్చారు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఆ ప్రజలే మళ్ళా చూస్తారు, కథం నీ అమ్మ నువ్వు ఇట్లా చేస్తున్నావురా, మాకే విలువ లేదారా, మేమేస్తే గెలిచినావు కదరా నాయన అని తీసి ఆడ కూర్చోబెడతారు. అది గ్రహించారు మానవుడు. ప్రజలను కూడా గౌరవించాలి, వాళ్ళు బాగోకపోతే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఏంటి అనే ఆలోచన జ్ఞానం అనేది ఉండాలి. అధికారంలో వచ్చింది సీటు కూర్చున్నారు కానీ ఎవరి మరి తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రజలేస్తేనే కదా నువ్వు గెలిచింది. ఆ వివేకన జ్ఞానము లేదా ఉండదు. ఎందుకంటే ఈ రోజులలో ఓట్లు వేయించుకొని ఎట్లా చేస్తారు సార్, డబ్బు నేను గెలవాలంటే నేను కావాలి, 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తాను. కకృతిపోయిన మనుషులు ఏం చేస్తున్నారు, డబ్బు కాశపడి అట్లా కూడా మోసం చేసుకొని బ్రతుకుతున్నవాడు. బుద్ధి జ్ఞానం కలిగిన వాడైతే అసలు పైసలు తీసుకోకుండా ఓటేస్తాడు. బుద్ధి లేదా, ఇచ్చేటోనికి బుద్ధి లేదా, తీసుకునేటోనికి బుద్ధి లేదు. ఇద్దరు బుద్ధి లేనప్పుడు ఏం జరుగుతుందాడో ఇద్దరు గుండెలో పడతారు. జ్ఞానం అనేది లేదు మానవునికి. మరి దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, జ్ఞానం కలిగి సత్ప్రవర్తన కలిగి జీవించమని చెప్తున్నాడు. నేను జీవితంలో దేవుడు గొప్ప మాటలు చెప్తూ ఉన్నాడు. లాస్ట్ వచ్చిన చూసుకుంటూ వస్తుంటే, నీ దేవుడిని యెహోవాకు దాన్ని అర్పింపకూడదు, జింకను తిప్పి తినినట్లు నీ పురములలో పవిత్ర ఆత్మలు దాన్ని తినవచ్చును, వాటి రక్తము మాత్రం నీవు తినకూడదు. నీళ్ళ వల్ల భూమి మీద దానిని పక్కబోయేవాళ్ళు. ఇప్పుడు బలులు అర్పిస్తే రక్తము పట్టుకుంటాం, అలా పట్టుకోకూడదు. సో అది కింద పారవేయాలి అని చెప్పుకుంటూ వస్తాం. సో ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి కలిస్తే మనం బలులు అర్పించలేం, కానీ మనం సమర్పించుకున్న కానుకలు దేవుని మందిరంలో వేస్తూ ఉంటాం.
మరి ఆ రోజులలో బలులు, గొర్రెలు, మేకలు ఇలా అర్పించుకుంటూ పాత నిబంధన కాలంలో ఉంది. మన దేవుడు మన కోసం ఈ పాపాలు పోవడానికి ఆయన మన కోసం ప్రశస్తమైన రక్తం చిందించాడు. పావనమూర్తి, పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము లేదు. ఇలా తరుణాడు ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఎంత గొప్ప విషయం. ఒక జడ్జిమెంట్, తీర్పు తెచ్చేవారు అన్నీ పరీక్షిస్తూ ఉంటారు. మరి టీవీలలో జడ్జిమెంట్ తీర్పు తెచ్చే అన్ని సెక్షన్లు ఇవన్నీ చూస్తే వీళ్ళు ఏ తప్పు లేదే అని ఆయన జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి పిలాతు ఈయనకి నేను శిక్ష వేస్తే ఆ పాప దోషం నాకు పడుతుందేమో, నేను చేయను, శిక్ష చేయను, నేను ఈయన విషయమే నేను చేతులు కడుక్కుంటున్నాను, మీరే చేసుకోండి, ఆ పాపం మీరే వేసుకోవాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు. ఆ ప్రజలు మరి జడ్జి చెప్పిన మాట విని, ఆ జడ్జి మరి ఒక నాయకుడిగా చెప్పిన మాట విని అట్లాగైనా ఆలోచించారా? కాదు. సరే, నీతి యావత్తు అలా జరిగిపోయింది. మరి బందిపోతు దొంగను విడిపించి ఆయన దొంగగా ఇచ్చాడు. బరబ్బాను విడిపించి నేను సిలువ ఏరి అని ఆయన న్యాయపు తీర్పు తెచ్చి దేవుడు ఎంత బాధపడినట్టు మానవుడు. ఇప్పుడు ఈ లోకంలో మన కళ్ళ ముందు మన సహోదరుని మీద ఏదైనా తప్పు నేరొప్పున ఏదైనా శిక్ష పడినప్పుడు కుటుంబ వ్యక్తులు తన రక్షణలు ఎంత బాధపడుతుంటారు. అంటే అది వర్ణనాతీతం. కానీ ఆ ప్రజలు ఏం చేశారు? చేయాలి, సంపాలి. ఆయన చంపినా కానీ ఆయన చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని చెప్పాడు. నేను మరణించి తిరిగి లేస్తానని కూడా చెప్పాడు. ఆ మాటలు గుర్తుపెట్టుకున్నారు ఆ సైన్యులు. ఆయన మరలా తిరిగి లేస్తానన్నాడురా అని సమాధి పెద్ద బండ పెట్టి ఇక 1 రోజులు కూడా కావాలన్నా లేచినాడురా యేసు, గెలిచినాడురా. లేఖనంలో చెప్పినట్టు మరి తాను తిరిగి లేచినాడు. చక్కటి పాట. ఆయన దూతలు తెల్లవారుజామున ఆయన ప్రకాశమైన వెలుగుతో ప్రకాశించుకుంటూ వెలుస్తూ వస్తుంటే ఆ వెలుగు చూడలేక కావలున్న వారు పారిపోయి దేవుడు లేచాడు. తల్లి మరియమ్మ సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చు తన కుమారుని చూడటానికి అమ్మకి కలిశాడు, శిష్యులకి కనబడ్డాడు. ఆయన శిష్యులకి కనబడి, నేను మీకోసము స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగా మరి మరలా నేను వస్తాను, ఇది నా కోసము మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయండి అని ఆ శిష్యులకి బాధ్యత అప్పచెప్పారు. నాటి నుండి నేటి వరకు ఆ బాధ్యత నడుస్తూ ఉంది. సర్వలోకానికి ఇప్పుడు మన టీవీలలో ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి ఫోన్ల దానిలో కూడా ఆయన సువార్త, రాజ్య సువార్త వినబడుతూ ఉంది. వినలని ప్రజలు, మూర్ఖ ప్రజలు దేవుని దూషించుకుంటూ వస్తారు. ఎంతవరకు సహిస్తాడో దేవుడైనా ఆయన బైబిల్లో వాక్యంలో చెప్పబడి మరి లెక్కనాంశాల ప్రకారం సర్వలోకమంతా ఆయన సువార్త ప్రకటింపబడినాక ఆయన మధ్యాకాశానికి రానే ఉన్నాడు. ఇంకా ఇదే ఒక సూచన మనకు రాకపోవడానికి కారణము ఇంకా ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడలేదు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఇంకే ప్రాంతంలో, ఈ ప్రపంచం మొత్తం ఏ మారుమూల ప్రాంతంలో ఆయన రాజ్య సువార్త తెలియని ప్రజలే ఉన్నారు. అందుకోసమే దేవుడు ఆలస్యం చేయించున్నాడు. మన కన్ను దృష్టి ఎంత దూరం వెళ్తుందో అంతే చూడగలుగుతాం. ఆయన దేవాది దేవుడు. ఆయన కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయించున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన రాజ్య సువార్త మరి ఇంకెక్కడ ప్రకటింపబడలేదు. అందుకోసమే ఆలస్యమై ఉన్నది. నమ్మి విశ్వసించి ఆయన రాజ్యం కోసం కనిపెట్టిన వారు నువ్వు, నేను ధన్యులు. ఇంకా ఎవరైనా వింటున్న వ్యక్తులు నీలో లక్షల మారు మనసు లేకుంటే నమ్మి విశ్వసించి, ప్రభా నేను పాపిని ప్రభా, నేను నమ్ముతున్నాను, నా కోసం మరణించావట, తిరిగి లేచావట, మరలా రానయ్యావట, పరలోకంలో నా కోసం బంగారు వీళ్ళు
జీవించడానికి నా కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళావట అని నువ్వు నమ్ము విశ్వసించు. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మటానికి ఆస్కారం చే, నమ్ము విశ్వసించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆ నరకం నుండి విడుదల చేస్తాడు. పరలోకానికి వెళ్ళే మార్గము దేవుడు నీకు వేశాడు. అది గొప్ప విషయం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకో. కలువసు సామ్రాట్ కలువసు. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు. మాకు ఇచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన సమయం కోసం వందనాలు చెల్లిస్తున్నాను. దేగలైనా జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చిన దేవుడు ప్రభా, నా పట్ల, నా కుటుంబం పట్ల చెప్పిన ప్రేమ జాలిని బట్టి స్తుతిస్తున్నాను. సులువుగా చిక్కబట్టే శోధన నుండి, కీడపాయ నుండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. అంధకార శక్తులు సంపూర్ణమైన దయచు. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించిపెట్టి కంచివేయండి. దేవా, ముఖ్యంగా ప్రార్థిస్తున్న గ్రామాన్ని రక్షించండి. దేవా, ఆకాశ పక్షులను ఎరిగిన దేవుడు, ఆకాశ వాక్యాన్ని ఎరిగిన దేవుడు, గ్రామంలో సమృద్ధి అయిన నీరుని అనుగ్రహించండి ప్రభా. అదిగా ఆకాశ కుప్పులు విప్పండి ప్రభా. సమృద్ధి అయిన వర్షంలో అనుగ్రహించమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను ప్రభా. అసలుగా చిక్కబట్టే శోధన కీడు అప్పాడు, నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. ఇంటి ద్వారా వచ్చే మహిమ విశ్వగా నిలిచిపెట్టి కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని దయగలైన డాగుని స్వాధీనంలో ఉంచుకొని అమరనాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు చేసిన మేలుని బట్టి వాళ్ళు అయ్యా వారి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. దేవుడిని కృపలో బతిమచ్చు. ప్రతి విషయంలో తోడుగా ఉండమని కోరు. ఘనత ప్రభావం పొందమని కోరుకు. తగ్గించుకుంటూ నేను నామం రక్షించుకుని భవిష్యత్తు విషయంలో నిశ్చితమే మాయలో జరిగించాను. అయ్యా మరి నా అక్కర్లు తీర్చండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. నిశ్చితమే నాయన జరిగించాను. ఘనముగా జరుగుటకు మార్గం సరళపరచండి. మరి భవిష్యత్తు విషయంలో జాబ్ లైఫ్ పార్ట్నర్ ఎన్నిక చేయండి. నిశ్చితమైన తన ఇలా జరిగించాను. ఇలా ప్రతిదీ సహాయపడిన ప్రార్థిస్తాను. దేవచించిల్ల కుటుంబాన్ని రక్షించే కాపాడు. విడిన వారి అక్కర్లు తీర్చండి. జీతాలు పడే కృపలు దయచేయి ప్రభా. విడల కృపలో మొత్తపరచు. ఆరోగ్యంతో బలంతో నింపండి. వారికి ఉన్న అక్కర్లు తీర్చిన ఆయన బిడ్డల్ని దీవించండి. దేవుడిగా ఉండమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటా ఆయన మరి దినదేవుడిగా జ్ఞాపకం చేసుకుని శోధన నుండి కీడపాయ నుండి కాపాడు. బిడ్డల భవిష్యత్తు త్రుటి లేకుండా కాపాడు. ఇలా మా కుటుంబాన్ని స్వహస్తాలకు అప్పచెప్పు. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయి. ఘనత ప్రభావం పొందువని కోరుకు తగ్గించుకుంటూ నేను ఆలోచించుకుంటా. ఈరోజు సమయం దీవించి ఆశ్రయించాను ప్రభావ. ముఖ్యంగా మనీ ప్రాబ్లం సాల్వ్ చేసి నేను ఆమెని ఘనత తెచ్చుకోండి. తోడుగా ఉండవని నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం యూజం, సెల్వ రక్తం యూజం, యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనమగును గాక. ఆమేన్.